వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనకి రీసెంట్ గా జరిగిన విషయం, అది కూడా ఒక హఠాత్ పరిణామంగా భావించిన విషయం అనేది మనకి తెలుసు. ఏంటి అంటే సోమిశెట్టి మధుసూదన్ రావు గారి యొక్క మృతి అన్నమాట. పార్థివ దేహం అయితే వాళ్ళ నివాసానికి చేరుకోవడం జరిగింది. సో ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా అక్కడికి వచ్చి వాళ్ళ బంధువులందరూ కూడా నివాళులు అర్పిస్తున్న సందర్భం అనేది మనం చూసాం. సో ఇంకాసేపట్లో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొని దాదాపు 1:30 నుంచి కూడా అంత్యక్రియలు అనేవి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఈ అంత్యక్రియల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 1:30కి అయితే కావలి రావడం జరుగుతుంది. సోమిశెట్టి మధుసూదన్ గారి ఇంటికి చేరుకోవడం అయితే జరుగుతోంది. సో ఈ విషయానికి సంబంధించి ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఎంతో మంది కూడా రావడానికి అంటే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఎంతో పకడ్బందీగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. సో ఒక జమ్మూ కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళిన ఒక వ్యక్తి, సోమిశెట్టి మధుసూదన్ అనే వ్యక్తి చనిపోవడం, కావలి నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి కావడం అందరినీ కూడా ఒక దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. ఒక ఇంటర్నేషనల్ విషయంగా అయితే దీన్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణిస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఈ సందర్భం అనేది ప్రతి ఒక్కరిని కూడా చాలా దారుణంగా అయితే కలచివేసిందని మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే మీకు అక్కడ చూసిన పరిస్థితి ఒకసారి మీరు గమనించినట్లయితే కూడా అక్కడ ఎంతో మంది కూడా ఒక నిశ్శేషమైన స్థితికి చేరుకున్న సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అంటే ఇంకా ఏముంది జీవితం అన్నట్లుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక గుండె రాయి చేసేసుకొని అయితే అక్కడ ఉన్నా కానీ, అక్కడ కూర్చున్నా కానీ ఉన్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్క బంధువులు కూడా కన్నీరు పెట్టుకొని వెళ్లే వాళ్ళే కానీ ఎవరు కూడా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే వారైతే ఎవరూ లేరు. సో బాడీని కూడా మనం చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా వైట్ క్లాత్ అయితే వ్రాప్ చేసేసి ఉన్నారు. కనీసం ముఖం చూసే అంత ఇది కూడా లేదనమాట. ఈ ముఖం చూసే ఇది కూడా లేకపోవడం వల్ల బంధువులు కానివ్వండి, వచ్చిన మంత్రులు కానివ్వండి, ప్రముఖమైన వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో శోక సంద్రంలో అయితే మునిగిపోయిన సందర్భాలు అనేవి మనం చూస్తున్నాం.